వీడియో తీసుకుంటే గుంజాలంటే ఇబ్బంది అవుతుంది. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఇవాళ పొద్దున్న లేచి మా చేనుకి వచ్చేసాం. పొద్దున అంటే పొద్దునే కాదు, 8 గంటలకు లేచి తిని ఇప్పుడు టైం 10 అవుతుంది. మెల్లగా మా చేనుకి వచ్చినాం. నేను, మై డాడ్. కొంచెం చేను కాడ పని ఉంది ఈరోజు. ఎందుకంటే వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది. అందరూ వర్షం వేసుకొని ఇక నాలుగు అవన్నీ కోసుకొని స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను మా డాడీ ఏం చేస్తామంటే అందులో దానికి నీళ్ళు వేయాలి. అందుకని పైపు గుంజి మొత్తం మోటార్కు పైప్ సెట్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. వీడికి వెళ్ళి ఇది పైపు కనిపిస్తుందా, ఇది తీసుకొని అక్కడ ట్రాన్స్ఫార్మర్ కాడికి తీసుకోవాలి ఈ పైపుని. ఇప్పుడు మధ్యలో ఒకటి నేను మా డాడీ ఇద్దరం కలిసి గుంజుకొని పోతూనే ఉండాలి. ఆగా ఒక నిమిషం ఆగు, నేను ఇంకా పట్టుకోవాలి, వీడియో తీస్తున్నాను. నీళ్ళు ఏం లేవుగా ఇంట్లో. గుంజుకొని స్టార్ట్ అయింది ఇద్దరం. ఇంట్లో నీళ్ళు ఏం లేవు, మామూలుగానే ఉంటుంది నార్మల్గా. గుంజుకొని పోయి దానికి వేస్తే రేపు పొద్దున్నే వచ్చి మా ట్రాక్టర్తో మొత్తం దున్నాలి. దున్నుకోం ఇక ఒరే గుంజు. వీడియో తీసుకుంటే గుంజాలంటే ఇబ్బంది అవుతుంది. అందుకని ఫోన్ జోబులో పెడతా. మా 2 చేతులతో పట్టి గుంజితే స్పీడ్ పోతుంది, ఒక చేతితో అయితే దమ్ము వస్తుంది. అడుకోనాక చూపిస్తా. మొత్తానికి గుంజేసినాం గాయస్. మోటార్ వరకు అందింది పైపు. రైతుల కష్టాలు ఇట్లుంటాయి. ఇక ఏం చేస్తాం. మొన్న ఒక వీడియోలో దున్నినా అని చూపించిన, మొన్న ట్రాక్టర్ వీడియోలో దున్నినా చూసినావా? మొన్నటి వీడియోలో ఇదే దున్నిది. మొత్తం ఎండిపోయింది, మొత్తం ఇది ఎండిపోయింది. కొంచెం తక్కువైంది అందలే, ఇది మొత్తం ఎండిపోయింది. మళ్ళా 2-3 రోజులు అయినాక వచ్చి వీడికి వెళ్ళి ఓడి వరకు అక్కడ మాడితోటి కనిపిస్తే ఆడి వరకు దున్నాలి. కొంచెం ట్రాక్టర్ వర్క్ ఉంది, ఆ వర్క్ చేయించినాక మొత్తం దున్నాలి. ఇదే బోరు. ఇక బోర్ కాడికి వచ్చేసాం. బోర్ మొత్తం చెప్తుంది ఇంట్లో పెట్టు. మోటార్ జాన్ చేసి నీళ్ళు ఆడు వరకు వెళ్ళిపోతుంది. ఇంట్లో ఉన్నట్లయితే మొత్తం సెట్ చేస్తుండు. నీళ్ళు పోనీకి అవన్నీ కడితే ఇక పైప్ పోటీ హోడ దుంకుతాయి. డైరెక్ట్ హోడ ఇంతమంది మనం పైప్ గురించి చూపిస్తాను, ఆడ దుక్కుతాయి. ఈ బోర్ కూడా సెట్ చేస్తే పందంలో దుక్కుతుంది. ఇక 2-3 నెలలు అయింది. 2-3 నెలలు అవుతుంది కానీ ఆయన నీళ్ళు 2-3 నెలలు అవుతుంది మోటార్లు ఆన్ చేయక. మళ్ళీ ఇప్పుడు ఆన్ చేస్తే మొత్తం ఇక కరియాట్ అయిపోతుంది. ఆడికి వెళ్ళి ఇదంతా ఈడు వరకు. ఫస్ట్ అయితే నారలుకోనికి చేసుకోవాలి. ఫస్ట్ చిన్నగా వేసుకొని నారలుకో, అది కూడా వీడియో తీసి పెడతా. ఇప్పుడు దీన్ని బంద్ చేసుకోవాలి. దీన్ని బంద్ చేసుకొని ఇంకా వైర్ ఇప్పేది ఉంది వేరే మోటార్కి కనెక్షన్. మొత్తం సెట్ చేస్తాను గాయస్. ఇప్పుడు ఆ వైరేనా లూజ్ కనెక్షన్ అయ్యేది, దాన్ని సెట్ చేస్తాను. కరెంట్ వస్తే భయం అవుతుంది. కరెంట్ వచ్చినా షాక్ ఏం రాదు ఇతనికి. ఆల్రెడీ అక్కడ బంద్ చేసుకున్నాం. ఇప్పుడు కరెంట్ వచ్చేసి చూస్తా, ఇంట్లో ఓపెన్ చేసి వచ్చింది. లైట్ పడ్డది, ఆన్ చేయాలా? పచ్చది వల్లే, రెడ్ది ఒకటే పడ్డది. అది కూడా పడుతుంది. ఎందుకు ఇంత తప్పున పడ్డది? ఇప్పుడు పడ్డది, ఆన్ చేయాలా? చూడు మోటార్ నడుస్తుంది. మోటార్ నడుస్తుంది, నడుస్తుంది. నీళ్ళు పోతాయి మొత్తం సెట్. ఆడ దుంకు నీళ్ళు కారుతున్నాయి ఆడ చూస్తావు. సో గైస్ ఇక మొత్తానికి సెట్ చేసినాం. వాటర్ వస్తున్నాయి. అమ్మా వస్తున్నాయిదా. ఇప్పుడు 2 బోర్లు స్టార్ట్ చేసినాం, ఆడొకటి 2 స్టార్ట్ చేసేది అంతా దబ్బుని ఎండుతుంది. దబ్బుని ఎండుతాను స్టార్ట్ చేసినాం. ఇక్కడ పొక్క పడ్డది గ్యాస్, నీళ్ళు పోతాయి.
అందుకని ఈ పారతోని పొక్కను మూసేయాలి కదా. ఇది పొక్క కనిపిస్తుందా? ఇంత పెద్ద పొక్క వాడాలి, దీన్ని మూసేయాలి పారతో. అయిపోయింది పని, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం. ఇక మొత్తం నిండినాక రేపు రావాలి. సో గైస్ ఇంటికి వచ్చేసిన, చెనకడ పని అయిపోయింది. ఇక స్నానం చేసుకొని కొంచెంసేపు వండుకోవాలి గైస్. మళ్ళీ నైట్కి ఎడిటింగ్ ఉంటుంది కాబట్టి డైలీ నిద్ర 12 to 6 or 7 వరకు అవుతుంది. డైలీ నిద్ర వేస్ట్ అవుతుంది. ఇప్పుడు కొంచెంసేపు అనుకుంటా, మళ్ళీ ఆయన రవి స్మైల్ అని పండు వాళ్ళు ఇద్దరు వచ్చి మళ్ళీ లేపుతారు. ఎందుకంటే వాళ్ళు పక్కన రావడం, మళ్ళీ గేమ్ ఆనికి మళ్ళీ వస్తారు, మళ్ళీ లేపుతారు. ఎంతసేపు వాళ్ళు వచ్చేంతసేపు కొంతసేపు నిద్రపోతా, వాళ్ళు వచ్చినాక చూపిస్తా. ఇంతకుముందుకు వండుకొని ఇప్పుడు లేచి చూస్తే ఇక మనోళ్ళు వచ్చేసారు ఆల్రెడీ యుద్ధానికి రెడీ. నిన్న మాత్రం ఫస్ట్ గేమ్ ఆడింది. నిన్ను మంచిగా ఆడినా నేను చెప్పాలి, వీడియో కోసం మనం మంచిగా నేను మంచిగా. ఇక పండుకోయాడు ఏది రవి నిజం మాటలా. అవును మరి అన్ని వాడు ఆడతలేడు కాబట్టి ఆడతలేడు అని చెప్తాను నేను, అవద్దలేని చెప్తాను నేను. సరే గైస్ ఇక గేమ్ అయితే మొదలు పెడుతున్నాం. ఫోన్ ఉంటే బాగుంది, మంచిగా ఆడే చూపిస్తుంది కానీ ఏం చేస్తాం, లేదు కొన్ని రోజులు అయినా కానీ నేను చూపిస్తా. సో గైస్ ఈవినింగ్ 6 అవుతుంది. ఇప్పుడు గేమింగ్ గురించి డిస్కషన్ నడుస్తుంది. ఫోన్ చేయి మాట్లాడదాం. ఇంతకుముందు ఎట్లా ఆడిండు మ్యాచ్, నీకేం పని లేదు చేయరు. అవి తాళం గుంజుకొని ఇబ్బంది పెడుతు. నువ్వు ఒకసారి ఫోన్ చేస్తేనే ఏం పెట్టవు కానీ చెయ్యి, మేము కూడా వస్తాం. మరి బిర్యానీ తిని పిఎం రా దిగుతేం చేస్తావు రవి? ఏ క్యాష్ అనిల్ రెడీ అవుతుండు యుద్ధానికి. మొత్తం బుక్కులు తీసుకొని రెడీ అవుతుండు రోజు చదువుకోనికి. డైలీ ఇదే పని. ఇక ఫోన్లో రీఛార్జ్ కూడా అయిపోయినాయి. సరే చదువుకోపోయా. సో గైస్ ఇవాళ బ్లాగ్ అయితే ఇంతే. వీడియో వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. ఇంకా నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం. చలో ఉంటాం మరి, బాయ్.